వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమారాణి క్రియేటివ్ వరల్డ్. ఈ వీక్లో చాలా ట్రెండింగ్ అవుతున్న కొన్ని కొత్త కొత్త వస్తువులు అయితే నా వీడియోలో మీ ముందుకైతే తీసుకొస్తున్నాను. కిచెన్లో ఈ స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం గిన్నెలు తోమిన వెంటనే ఈ స్టాండ్లో నీట్గా సర్దుకొని పెట్టుకుంటే మళ్ళీ మనం కిచెన్లో వర్క్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నిజంగా ఇది అయితే 100% మంచి క్వాలిటీ ఉన్నది అండ్ మంచి బ్రాండ్ కూడా. ఇది తీసుకుంటే మనకి చాలా ఇయర్స్ వరకు అయితే యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కిచెన్లో స్పూన్స్ కానీ, నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏవైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి వాల్ మౌంటైన్ బాక్స్ అయితే దొరుకుతుంది. నిజంగా చాలా యూస్ఫుల్. దీంట్లో అయితే మీకు 3 కలర్స్ అయితే ఇప్పుడైతే అవైలబుల్ అయితే ఉన్నాయి. నిజంగా ఒకటి యూజ్ చేస్తే మనకి తెలుస్తుంది ఇది ఎంత బాగా యూజ్ చేసుకోవచ్చు అని. స్పూన్స్, నైఫ్స్ తోమిన తర్వాత ఇక్కడ డ్రాలో కానీ ఏదో బాక్స్లో కానీ వేసుకుంటే మనకి కావాల్సినప్పుడు అది దొరకదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి బాక్స్ వాల్కి పెట్టుకుంటే బాగుంటుంది. కింద 3 క్లిప్స్ అయితే ఉంటాయి. నైఫ్స్ కానీ, సీజర్స్ కానీ ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి. ఇందాక నేను మీకు చూపించిన కదా బ్లాక్ కలర్లో, ఈ స్టాండ్ వైట్ కలర్ ఉంది. ఇందులో మనకి 6 కలర్స్ అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. ఇందులో మీకు 2 కలర్స్ అయితే నేను చూపిస్తున్నాను. ఇలా బౌల్స్ అన్నీ ఉన్నాయి అనుకోండి, 10 బౌల్స్ అనేటివి అయితే మనం స్టోర్ చేసుకోవచ్చు. ప్లేట్స్ కూడా వచ్చేసి 10 ప్లేట్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. అంటే తక్కువలో తక్కువ 10 చేసుకోవచ్చు. లేదనుకోండి 16 ప్లేట్స్ అండ్ 16 బౌల్స్ అనేటివి అయితే ఈజీగా స్టోర్ చేసుకోవడానికి అయితే ఉంటుంది. కలర్ కాంబినేషన్కి వస్తే అయితే సూపర్ ఉంటుంది. ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే అసలు మనం బ్యాగ్ తిరగాల్సిన అవసరం ఉండదు, అంత మంచి క్వాలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి బాత్రూంలో బట్టలు వేసుకోవడానికి బకెట్ కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ కనుక తీసుకుంటే 100% అయితే యూజ్ ఉంటుంది. అంతేకాకుండా ఇది ఒక డిఫరెంట్గా యూజ్ చేసుకోవచ్చు. మనం వాళ్ళకి ఎలాంటి మేకులు కొట్టాల్సిన అవసరం లేదు, కింద మనం ఎలాగ పెట్టాల్సిన అవసరం ఉండదు. బాత్రూంలో ఎట్లాగో వాల్కి టైల్స్ ఉంటాయి కదా, జస్ట్ దీనికి బ్యాక్ సైడ్ లాక్ సిస్టమ్ స్టిక్కర్ అయితే ఉంటుంది. స్టిక్కర్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇంకొకటి మనం వాల్కి పెట్టేసుకొని దీనికి లాక్ చేసేసుకుంటే సరిపోతుంది. అండ్ బట్టలు వేసిన తర్వాత, స్నానం అయిపోయిన తర్వాత ఈ బాస్కెట్ అనేది డైరెక్ట్ తీసుకెళ్ళొచ్చు మనము. పైన హ్యాండిల్ కూడా ఉంటుంది. అండ్ చూడండి ఎట్లా లాక్ చేసుకోవాలి ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమైపోతుంది కదా. చూడండి స్టిక్కర్కి జస్ట్ మనం ఇట్లా క్యాప్ ఎట్లాగైతే తిప్పుకుంటామో వాటర్ బాటిల్ది దానిలాగా ఇట్లా తిప్పేస్తే సరిపోయింది. అండ్ ఇట్లా బట్టలు వేసుకొని మనం బట్టలు అయిపోయిన తర్వాత, స్నానం అయిపోయినాక డైరెక్ట్ బాస్కెట్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో కూడా వేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ మళ్ళీ వాటర్ పడ్డా కానీ స్మెల్ రావడం అలాంటిది అయితే అస్సలు జరగదు. చూడండి ఇట్లా తీసుకెళ్ళి మనం ఎప్పుడైతే బట్టలు వాషింగ్ మిషన్లో వేసుకున్న తర్వాత బాస్కెట్ అనేది అలాగే కాకుండా బాస్కెట్ని ఫోల్డ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ నాకైతే యూస్ఫుల్ అనిపించింది. మీకు యూస్ఫుల్ అనిపిస్తే నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. ఇంకా కిచెన్లో ప్లేస్ తక్కువగా ఉంది, సామాన్ ఎక్కువగా ఉంది, సెల్ఫ్స్ కట్టించలేము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది. అండ్ కిచెన్లో కాకుండా ఇది వాషింగ్ మిషన్ పైన కూడా పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ పైన పెట్టుకున్నప్పుడు మనం సోప్స్ కానీ, లిక్విడ్స్ కానీ ఏమి యూజ్ చేసినా కానీ ఈ స్టాండ్ పైన పెట్టేసుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ బాక్సెస్ ఏంటి అనుకుంటున్నారా? ఈ బాక్సెస్ అయితే డస్ట్బిన్స్ అండి. డస్ట్బిన్స్ ఏంటి ఇలా ఉన్నాయి అని అస్సలు ఆశ్చర్యపోకండి. ఈ డస్ట్బిన్స్ ఏంటంటే ఫోల్డింగ్ డస్ట్బిన్స్. జస్ట్ మనం కిచెన్లో కబోర్డ్స్ డోర్స్ ఉంటాయి కదా, ఇప్పుడు మనం ఎక్కువ శాతం అయితే కబోర్డ్స్ కట్టించుకుంటూ ఉంటారు. ఆ కబోర్డ్ డోర్కి కనుక మనం ఇది పెట్టేసుకొని ఇట్లా ఓపెన్ చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు కూరగాయలు ఏదైనా కట్ చేసినప్పుడు వెంటనే డైరెక్ట్గా ఇట్లా మనం డస్ట్బిన్ దగ్గర పెట్టేసి కట్ చేసుకున్నాం అనుకోండి, మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉండదు, అలాగే ఉంచాల్సిన అవసరం కూడా ఉండదు. ఇట్లా మనం ఎప్పుడైతే క్లీనింగ్ చేసుకున్నామో డైరెక్ట్ తీసుకెళ్ళి మనం డస్ట్బిన్ వేయడానికి అయితే ఉంటుంది. మళ్ళీ చాలా యూస్ఫుల్ కూడా. దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్, మోడల్స్, డిజైన్స్ కూడా ఉన్నాయి. మనకు నచ్చిన కలర్ అండ్ డిజైన్ మోడల్ కూడా మనం పర్చేస్ చేసుకోవడానికి అయితే 100% అయితే ఛాన్స్ ఉంటుంది. కింద అయితే మనం ఇట్లా చెత్త కవర్ ఉంటుంది కదా, దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక బాక్స్ అయితే ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ చెత్త కవర్ అయిపోతుందో ఇంకో కవర్ తీసేసుకొని మళ్ళీ మనం ఆ బాక్స్లో ఫిల్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ కిచెన్కి అయితే ఈ నిజంగా ఒక మంచి ప్రోడక్ట్ అని అయితే చెప్పుకోవచ్చు. ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైసే ఉంటుంది, ఎక్కువ ప్రైస్ కూడా ఉండదు. సో చూసారు కదా ఎలా యూజ్ చేసుకోవాలి ఏంటి అనేది. మరి ఇలాంటి కొత్త ప్రోడక్ట్స్ కోసం అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. అప్పుడే మీకు అయితే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు కానీ పక్కనే ఉన్న నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవట్లేరు. అందుకనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావట్లేదు అనుకుంటాను. కానీ అలా మీరు నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటేనే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అనేది అయితే వస్తాయి. అండ్ ఇంకా యూస్ఫుల్ అనిపించింది అనుకోండి, ఎండ్ వరకు చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అయితే షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ ఉంటుంది.
నెక్స్ట్ వచ్చేసి ఈ వాటర్ ప్రూఫ్ మ్యాట్ అయితే చూడండి. నార్మల్గా మనము స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఎలాంటి మ్యాట్స్ అనేటివి అయితే వేయము. సో అలా వేయకుండా ఉండడం వల్ల మనం వేయించిన కాస్ట్లీ మార్బులైనా టైల్స్ అయినా ఏవైనా కానీ వాటర్ పడి పడి తొందరగా పాడైపోతుంది. అలా పాడైపోతే మళ్ళీ ఒక 10 ఇయర్స్ తర్వాత అది చూసి మనకి ఇరిటేషన్ అనిపించేసి మళ్ళీ కొత్త దానికోసం మస్తు డబ్బులు ఖర్చు వేస్ట్ చేస్తుంటాం కదా. అలా కాకుండా ఇలాంటి వాటర్ ప్రూఫ్ మ్యాట్ కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా డిజైన్ అండ్ క్లాత్ కూడా, అంటే క్లాత్ అంటే మ్యాట్ కూడా కొంచెం థిక్గా ఉండి చాలా బాగుంటుంది. వాటర్ ఏదైనా పడిందనుకో వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ పడిపోయినా కానీ ఆయిల్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇంకా కిచెన్లో కాకుండా మనము మెయిన్ డోర్ దగ్గర కూడా ఇలాంటి మ్యాట్ కట్ చేసుకొని వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సేఫ్టీ కూడా. ఇంకా ఎక్కువగా మోమోస్ తినేవాళ్ళు కానీ పానీపూరి తినేవాళ్ళు కానీ ఎక్కువగా చేసుకొని తింటూ ఉంటారు కదా. ఇలాంటి బౌల్ అండ్ ఇలాంటి రోలర్ బాల్ అయితే వచ్చింది. నిజంగా చూడండి ఎంత బాగుంది కదా. జస్ట్ చిన్న పిండి పెట్టేసి బాల్తో ఇట్లా రోల్ చేస్తే సరిపోయింది. నీట్గా రౌండ్గా అయితే వచ్చేసింది. వచ్చిన తర్వాత మనం మోమోస్ చేసుకోవడం చాలా సింపుల్ అండ్ ఈజీ. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. అండ్ నాకైతే చాలా డిఫరెంట్ అనిపించింది. ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్స్ మీరు కూడా చూడాలనుకుంటున్నారా? చూడాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ వాషింగ్ మిషన్ బకెట్ అయితే చూస్తున్నారు కదా. బట్టలు అనేటివి మనం వాషింగ్ మిషన్లో వేస్తాం, లేదనుకోండి బకెట్లో నానబెట్టేసి మనకు టైం ఉన్నప్పుడు వాష్ చేస్తాం. ఇప్పుడు అలా కాకుండా చాలా ట్రెండింగ్ అవుతున్న బకెట్ వాషింగ్ మిషన్ అయితే చూడండి, చాలా డిఫరెంట్గా ఉంది. చూడ్డానికి కూడా చాలా లుక్ ఉంది. దీనికి 2 బకెట్లు అయితే వస్తాయి సపరేట్గా. ఒక బకెట్ ఏమో ఇట్లా బట్టలు వాష్ చేసుకోవడానికి. ఆ బట్టలు వాష్ అయిపోయిన తర్వాత బకెట్ తీసేసుకొని ఇంకొన్ని వాటర్ పోసేసుకొని వైట్ కలర్ బట్టలు ఉంటాయి కదా, అంటే కలర్ ఓని బట్టలు, వాటిని వేసుకొని మళ్ళీ వాష్ చేసుకోవచ్చు. అండ్ డ్రై కూడా చేసుకోవచ్చు. చూసారు కదా బకెట్ వాషింగ్ మిషన్ ఎట్లా యూజ్ చేయాలనేది. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ సోఫా కవర్స్ చూడండి, చాలా డిఫరెంట్ ఉన్నాయి. మంచి ఆరెంజ్ కలర్ రొమాంటిక్గా ఉంది. అసలు నాకైతే సూపర్ అనిపిస్తుంది కలర్ అయితే. అండ్ ఇంకా కలర్కి మనం బార్డర్ చూడండి, బార్డర్ కూడా ఆరెంజ్ కలర్లో మనకి లైట్ వెయిట్ అంటే ట్రాన్స్పరెంట్లో ఉండే బార్డర్ అయితే వేశారు, లేసు. అండ్ డిజైన్ చూసుకుంటే సూపర్ ఉంది. ఇంకా క్లాత్ కూడా అండ్ ఇట్లా కూర్చుంటే ఎంత మంచి రిలాక్సింగ్ ఉంటుందంటే అంత మంచి రిలాక్సింగ్ అయితే వచ్చేస్తుంది. ప్రోడక్ట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ దీంట్లోనే ఇంకో కలర్ చూపిస్తాను మీకు వెరైటీ. అండ్ ఇదైతే క్రీమ్ అండ్ కాఫీ కలర్లో చాలా మంచి లుక్ వస్తుంది. డిజైన్ కూడా చూడండి, స్క్వేర్ బాక్సెస్లో ఎంత మంచి డిజైన్ ఉంది. అండ్ కలర్ కాంబినేషన్కి డిజైన్కి చాలా బాగుంది. ఇంకా క్వాలిటీ మనకు రీల్లో చూస్తేనే ఇంత స్మూత్గా ఉంది, రియల్గా చూస్తే ఇంకెంత స్మూత్గా ఉంటుందో ఒకసారి మీరు కూడా ఆలోచించుకోండి. మీకు నచ్చితే మర్చిపోకుండా అయితే లైక్ చేయండి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, బట్టలు మనం ఆరేయాలి అనుకుంటే మాత్రం హాల్లో అంటే బాల్కనీలో కానీ పైన టెర్రస్ పైన కానీ వైర్స్ అనేటివి కట్టుకుంటూ ఉంటాం. వర్షాకాలం వస్తే ఇంట్లో హాల్లో కట్టుకుంటాం. అలా కాకుండా మనం వైర్ కట్టకుండా ఇలాంటి మిషన్ అయితే దొరుకుతుంది, డ్రై వైర్ మిషను. ఇది వాల్కి పెట్టేసుకొని మనకి ఎప్పుడైతే యూజ్ చేసుకోవాలనిపించిందో అప్పుడు మనం లోపల నుంచి థ్రెడ్ అయితే తీసుకొని లాక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఎగ్స్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఎగ్స్ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇలాంటి ఎగ్ స్టోరేజ్ బాక్స్ అయితే దొరుకుతుంది. చూడండి, ఇది కోడి, మొత్తం కోడి ఎలా ఉంటుందో అలాంటి డిజైన్ అనమాట. అండ్ ఓన్లీ ఎగ్సే స్టోర్ చేసుకోవాలా అనుకుంటే ఎగ్స్ కాదు, వెజిటేబుల్స్ ఏవైనా కూడా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే నిజంగా సూపర్ అనిపించింది. గిన్నెలు తోమడం కోసం అయితే ఆన్లైన్లో ఇలాంటి రోబో ట్రెండింగ్ అవుతుంది. మనం అసలు ఏ మనిషి యూజ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆన్ చేస్తే చాలు, లిక్విడ్ వేసేసి స్క్రబ్ తీసుకొని ఈజీగా క్లీనింగ్ అయితే చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏదైనా ప్రోడక్ట్ నచ్చింది అనుకోండి, యూట్యూబ్లో మీకు ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఫాలో అయిపోయింది. అక్కడ మీకు ఏదైతే కావాలో టెక్స్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన లింక్ అనేది అయితే నేను ఇస్తాను. మీరు ఏదైనా షాపింగ్ చేయాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఇన్ఫర్మేషన్ 1కి 2 సార్లు చదువుకున్నాక మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే మాత్రం ఓన్ డిసిషన్ పైననే మీరు ప్రోడక్ట్స్ అనేటివి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కిచెన్లో రైస్ కానీ పప్పులు కానీ స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే నార్మల్గా స్టీల్ డబ్బాలలో కానీ లేదా ప్లాస్టిక్ డబ్బాలలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం కదా. అలా స్టోర్ చేయడం వల్ల స్మెల్ వచ్చేసి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. మనం ఒకవేళ ప్లాస్టిక్ ఖచ్చితంగా తీసుకోవాలి అనుకుంటే మాత్రం మంచి బ్రాండెడ్ ఉన్నాయి తీసుకుంటే మనకు అప్పుడే హెల్త్ ఇష్యూస్ రావు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ రొటేటింగ్ బాక్స్ అయితే మంచి బ్రాండ్ ఉన్నదే, మనకి హెల్త్ ప్రాబ్లం అనేది అస్సలు అయితే రాదు. కిచెన్లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి రొటేటింగ్ మల్టీ బాక్స్ కనుక తీసుకొని ఇందులో పప్పులన్నీ అయితే మనం 6 వెరైటీస్ స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి అయితే యూజ్ ఉంటుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి
వాషింగ్ మిషన్ దగ్గర కానీ లేదనుకోండి మనం ఏదైనా చిన్న ప్లేస్లో కిచెన్లో కానీ ఎక్కడైనా బాత్రూంలో కానీ ఏదైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవాలి అనుకుంటే ఇట్లాంటి స్మాల్ అండ్ స్లిమ్గా ఉండే స్టాండ్ అనేది అయితే దొరుకుతుంది. నిజంగా చాలా బాగుంటుంది, చాలా స్లిమ్గా ఉంటుంది, కొంచెం ప్లేసే సరిపోతుంది. బాత్రూంలో పెట్టుకుంటే సోప్స్ కానీ ఇంకా లిక్విడ్స్ కానీ ఇలాంటివన్నీ మంచిగా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాషింగ్ మిషన్ దగ్గర పెట్టుకున్నాం అనుకోండి లిక్విడ్స్, సోప్స్, ఇంకా మనం డిఫరెంట్ స్మెల్స్ కోసం పెట్టుకుంటూ ఉంటాం కదా, అవన్నీ కూడా ఇందులో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే తక్కువ ప్లేస్లోనే పెట్టుకుంటాం కాబట్టి మనకి ఇల్లు కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్లో చాలా డిఫరెంట్ మోడల్స్ కూడా ఉన్నాయి. వెజిటేబుల్స్ కట్ చేయడానికి చాలా డిఫరెంట్ నైఫ్స్ ఇంకా వెజిటేబుల్ కటర్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న ఈ స్టీల్ వెజిటేబుల్ కటర్ అయితే చూడండి, నిజంగా నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇట్లా రొటేటింగ్ చేసుకుంటూ మనకు కావాల్సిన సైజెస్లో వెజిటేబుల్స్ అనేటివి అయితే కట్ చేసుకోవచ్చు. ఓన్లీ వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికే కాకుండా ఇంకా మనము కొబ్బరి కానీ లేదనుకోండి చిప్స్ కోసము ఇంకా స్లైడ్స్ కానీ ఇట్లాంటివి కూడా కట్ చేసుకోవడానికి అయితే యూజ్ అయితే అవుతుంది. చూడండి ఎంత సింపుల్గా, ఇంకా కట్ చేసిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో అనేసి ఒక డౌట్ అయితే ఉంటుంది కదా, అసలు మంచిగా వస్తుందా లేదా అనేసి. ఇక్కడ చూడండి ఓపెన్ చేసిన తర్వాత మనం 4 సైజ్ నుంచి కట్ చేసాం కదా, 4 సైజ్ వచ్చేసాయి. ఇంకా వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ కానీ ఖచ్చితంగా అయితే కింద స్టాండ్ అయితే పెట్టుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వాషింగ్ మిషన్ అయినా లేదా ఫ్రిడ్జ్ అయినా కానీ గోడకి దగ్గర కాకుండా గోడకి గ్యాప్ ఇచ్చేసి పెట్టడం వల్ల సేఫ్టీ అనేది ఉంటుంది. ఇలాంటి వీల్స్ ఉన్న స్టాండ్ వాడడం వల్ల మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఈజీగా రిమూవ్ చేసుకొని యూజ్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ మోడల్స్, డిజైన్స్ కూడా ఉంటాయి. మనకి నచ్చిన డిజైన్స్, మోడల్స్ తీసుకోవచ్చు. అంతేకాకుండా ఎప్పుడైనా చూడండి మనం ఇంటిని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈజీగా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి రిమూవ్ చేసేసుకొని ఇంటిని అయితే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి కూడా ఈ స్టాండ్ అనేది అయితే యూజ్ అయితే అవుతుంది. ఇలాంటి స్టాండ్ కూడా మీకు కావాలి అనుకుంటే మాత్రం నేను దాని గురించి ఇన్ఫర్మేషన్తో పాటుగా మీకు లింక్ కూడా ఇస్తాను. కిచెన్లో సింక్ దగ్గర ఇలాంటి బాక్సెస్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫుడ్ మిగిలిపోతే నేను లాస్ట్ వీడియోలో చూపించాను స్టీల్ బాక్సెస్ అంటే ఫిల్టర్లు ఎలా యూజ్ చేసుకోవాలని. ఇది ప్లాస్టిక్ అనమాట, ఇది లాక్ సిస్టమ్ ఉంటుంది. చూడండి ఇట్లా మనం సింక్ దగ్గర అన్ని పెట్టినప్పుడు ఎంత బ్యాడ్ స్మెల్ వస్తుందంటే అంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండడం కోసం ఇంకా స్పాంజెస్, బ్రషెస్ నీట్గా ఉంచుకోవాలి అనుకుంటే ఇలాంటి బాక్స్ అయితే దొరుకుతుంది. బాక్స్ తీసుకొని జస్ట్ ట్యాప్కి ఇలా ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయింది అనుకోండి, గిన్నెలు తోమిన తర్వాత స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ ఏవి ఉన్నా కానీ ఇందులో మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉందనుకోండి ఆ వాటర్ అనేది ఇట్లా కిందకి అయితే పోతుంది. మనం క్లీన్ చేసిన ఈ స్టాండ్లో మనము అంటే ఈ బాక్స్లో మనం స్పాంజెస్ బ్రషెస్ వేసినాక కూడా వాటర్ పోస్తే ఆ వాటర్ అనేది అయితే కిందకి వెళ్ళిపోతుంది. ఇక్కడ 2 క్లిప్స్ అయితే ఉంటాయి, దానికి మనం వెజిటేబుల్ ఫిల్లర్ కానీ సీజర్ కానీ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్. అండ్ ఇది వచ్చేసి వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ అయితే చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. కొంతమందికి ఆ వెస్ట్రన్ వేర్ సీట్ పైన ఉన్న క్యాప్ తీయాలంటే ఇరిటేషన్ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి అంటే ఇలాంటి స్టాండ్ అయితే దొరుకుతుంది ఆన్లైన్లో. ఇప్పుడైతే చాలా ట్రెండింగ్ అవుతుంది. వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ ఉన్న వాళ్ళకైతే ఈ స్టాండ్ అయితే 100% తీసుకోండి. ఇట్లా కింద అయితే స్టిక్కర్ ఉంటుంది. స్టిక్కర్ తీసి మనం ఎప్పుడైతే టైల్స్ పైన పెడతామో టైల్స్ పైన పెట్టినప్పుడు చాలా గట్టిగా గ్రిప్ అయితే ఉంటుంది. హ్యాండిల్ అనేది ఇట్లా మనం ఎక్స్ట్రా పెంచుకోవచ్చు అనమాట. ఎందుకు పెంచుకోవచ్చు అంటే మనం డోర్ తీసినప్పుడు బ్యాక్ వెళ్ళిపోతుంది కదా, బ్యాక్ వెళ్ళిపోయినప్పుడు ఈ హ్యాండిల్ అనేది పెద్దగా ఉండాలన్నమాట. సో ఇట్లా మనం లాక్ చేసేయాలి. ఇప్పుడు చూసాం కదా స్టాండ్కి అనేది డోర్ ఇప్పుడు పైన ఉన్న క్యాప్కి అనేది ఇట్లా లాక్ చేసేయాలి. లాక్ చేస్తే ఒక చిన్న క్లిప్ అయితే ఉంటుంది, దాన్ని టైట్ చేసేసుకోవాలి. మనకి ఎప్పుడైనా కావాలి అనుకుంటే రిమూవ్ చేసుకోవడానికి చూడండి ఇట్లా లెగ్తో ప్రెస్ చేయగానే క్లోజ్ అయిపోయింది. మళ్ళీ లెగ్తో మనం ఇట్లా ప్రెస్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. మనం యూజ్ చేసుకున్న తర్వాత కూడా మనం ఇక్కడ పైన ఉన్న క్యాప్ అనేది అయితే ఈజీగా క్లోజ్ చేయడానికి అయితే ఉంటుంది. నాకైతే నిజంగా డిఫరెంట్ అనిపించింది. ఇలాంటి మంచి ప్రోడక్ట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాత్రూంలో మనం స్నానం చేసేటప్పుడు బట్టలు ఇప్పిన తర్వాత చాలామంది ఇట్లా వెస్ట్రన్ వేర్ బాత్రూమ్ సీట్ పైన కానీ డోర్ పైన కానీ దేని మీదనో ఒక దాని మీద వేస్తూ ఉంటారు. అట్లా వేయడం వల్ల చాలా చిరాకు, ఇరిటేషన్ కూడా వస్తుంది. అలా కాకుండా ఇలాంటి ఫోల్డింగ్ బాస్కెట్ అనేది అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది. ఈ బాస్కెట్ తీసుకొని మనము ఎప్పుడైతే బాత్రూమ్ వాల్కి ఒక స్టిక్కర్ ఉంటుంది, స్టిక్కర్ పెట్టేసుకొని బాత్రూంలో పెట్టేసుకుంటే బట్టలన్నీ ఇందులో వేసుకొని డైరెక్ట్ తీసుకెళ్ళి వాషింగ్ మిషన్లో వేసేసి మళ్ళీ వాషింగ్ మిషన్ బ్యాక్ సైడ్ అంటే సైడ్కి పెట్టేసుకొని ఇట్లా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఇంకా కుకింగ్ చేసేటప్పుడు నార్మల్గా ఇప్పుడు చూడండి కొంతమంది కుకింగ్ చేసేటప్పుడు గిన్నెలు తోమేటప్పుడు డ్రెస్ అనేది నానిపోతూ ఉంటుంది. డ్రెస్ అక్కడికి కలర్ షేడ్ అయిపోయి మంచికి మన ఇష్టమైన డ్రెస్సెస్ కూడా పాడైపోయినప్పుడు మనం ఫీల్ అవుతూ ఉంటాం కదా.
అలా కాకుండా ఉండాలి అంటే ఇలాంటి డ్రెస్ అయితే దొరుకుతుంది. ఇది వాటర్ ప్రూఫ్ కవర్తో తయారవుతుంది, చాలా బాగుంటుంది. ఇంకా డ్రెస్ పాడవ్వడం, వాటర్ పడడం, తడిచిపోవడం ఇలాంటివి అయితే అస్సలు అయితే ఉండవు. అండ్ చాలా డిఫరెంట్ ఉంటుంది. సైడ్కి వచ్చేసి క్లాత్ ఉంటుంది హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి. నార్మల్గా మనం క్లీన్ చేసేసి చేతులు అనేది డ్రెస్కి రుద్దుకుంటాం, అట్లా రుద్దుకోవడం వల్ల సైడ్కి డ్రెస్ కూడా పాడైపోతుంది. మరి ఇలాంటి కొత్త కొత్త ప్రోడక్ట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక ఆన్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి కిచెన్లో ఈ స్టాండ్ పెట్టుకున్నాం అనుకోండి, నార్మల్గా మనము ఎక్కువ డబ్బులు అంటే ఎక్కువ రేట్ పెట్టేసి ఇలాంటి ప్లేట్స్ అంటే మనము ఎట్లాంటివి అంటే ఎక్కువ గ్లాస్తో తయారైన ప్లేట్స్ అండ్ కప్స్, బౌల్స్ ఈ మధ్యలో మనం ఎక్కువ అవే కొనుక్కుంటూ ఉన్నాం కదా. సో అది ఒక్కటి కింద పడిపోయిందంటే పగిలిపోతే మస్తు ఫీల్ అవుతాం. అలా కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టాండ్ తీసుకొని కిచెన్లో పెట్టుకొని తోమిన వెంటనే నీట్గా ఇందులో సర్దుకొని పెట్టుకుంటే ఒక్కటి కూడా కింద పడదు. ఎక్స్ట్రా వాటర్ ఏదైనా ఉంటే సింకులో పడిపోతుంది. ఐరన్ చేయడం కోసం అయితే ఎక్కువగా నార్మల్గా మనం ఫ్లోర్ పైన బెడ్షీట్ వేసుకొని ఐరన్ చేసుకుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా ఐరన్ చేసే స్టాండ్ అయితే చిన్న స్టాండ్ అయితే మార్కెట్ లిఫ్ట్ అయితే అవైలబుల్ అయితే ఉంది. ఇది చాలా సింపుల్గా మనం ఐరన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసి ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇంకా వాష్ బేసిన్ దగ్గర ఇలాంటి స్టాండ్ కనుక పెట్టుకున్నాం అనుకోండి, నిజంగా చాలా డిఫరెంట్ అనిపించింది, చాలా యూస్ఫుల్ కూడా అనిపించింది. ఇంకా వాష్ బేసిన్ దగ్గర ఇలాంటిది పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఏదైనా లిక్విడ్స్ కానీ సోప్స్ కానీ ఏదైనా ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కొత్తగా ట్రెండింగ్ అవుతున్న డస్ట్బిన్. ఇందులో మనము 2 సైడ్గా యూజ్ చేసుకోవచ్చు. 1 సైడ్ వచ్చేసి లిక్విడ్, 1 సైడ్ వచ్చేసి మనం డ్రైదున్న యూజ్ చేసుకోవచ్చు. మరి నేను చూపిస్తున్న ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఏదైనా ప్రోడక్ట్ మీకు నచ్చింది అనుకోండి, నచ్చిన వెంటనే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోయి అక్కడ మీకు ఏ ప్రోడక్ట్ కావాలనేది నాకు టెస్ట్ చేశారనుకోండి, మీకు కావాల్సిన ప్రోడక్ట్ లింక్ అయితే ఇస్తాను. అంతేకాకుండా మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు నేను చెప్పే ఈ టిప్స్ యూజ్ చేసుకోండి. 4 స్టార్ 5 స్టార్ ఈ 2 స్టార్స్ ఉన్న రేటింగ్ వే తీసుకోండి. దాంతోపాటుగా రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే ఆ ప్రోడక్ట్ మనకంటే ముందు ఎవరైనా ఒకరు అయితే ఖచ్చితంగా అయితే పర్చేస్ చేసే ఉంటారు కదా, వాళ్ళైతే రివ్యూస్ కోసము ఒరిజినల్ పిక్స్ అండ్ రివ్యూస్ కూడా ఇస్తారు. వాటిని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక కస్టమర్ ఒపీనియన్ కూడా 1కి 2 సార్లు చూసుకోండి. చూసుకున్నాక మీకు ఆ ప్రోడక్ట్ నచ్చింది ఇంకా మీరు కొనాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో అయితే ఫుల్గా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ని 1కి 2 సార్లు అయితే చదువుకున్న తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే అప్పుడు మీ ఓన్ డిసిషన్ పైననే ప్రోడక్ట్స్ అనేది కొనాల్సి వస్తుంది. టుడే ఆన్లైన్లో చాలా ట్రెండింగ్ అవుతున్న మన ఇంటికి సంబంధించిన కొన్ని కొత్త వస్తువులు అయితే ఈ వీడియోలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే మర్చిపోకుండా అయితే ఆన్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది వీడియో మధ్యలో మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. వీడియో స్కిప్ చేయకండి. చాలా మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. మనం ఏదైనా డీప్ ఫ్రై చేసుకోవాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్ కానీ కడాయిలో కానీ చేసుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు అలాంటి పని అయితే అవసరం అయితే లేదు. ఈ ఆయిల్ బాక్స్ తీసుకున్నాం అనుకోండి, ఇందులోనే మనం ఫ్రై చేసుకోవడానికి హోల్స్ ఉన్న బాక్స్ ఒకటి వస్తుంది. ఆయిల్ హీట్ చేయడానికి ఇంకొక బాక్స్ అయితే ఉంటుంది. నిజంగా మనం ఏదైనా డీప్ ఫ్రై చేయాలి అనుకుంటే ఇలాంటి బాక్స్లో చేసుకుంటే ఆయిల్ అనేది అయితే అస్సలు ఆ ఫుడ్కి అయితే ఉండదు. నిజంగా ఇది చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ కిచెన్కి. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి గిన్నెలు తోమడానికి నార్మల్గా స్పాంజెస్ కానీ బ్రషెస్ కానీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలాంటి చిన్న టవల్స్ లాంటి స్క్రబ్బర్ అయితే వచ్చింది. ఈ స్క్రబ్బర్తో కనుక మనం గిన్నెలు తోమితే నిజంగా చాలా తెల్లగా అవుతాయి. 50 రూపీస్కి 4 పీసెస్ అయితే వస్తాయి. నేనైతే ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అయితే తీసుకున్నాను. నార్మల్గా ఇలాంటి స్టీల్ బ్రష్ యూజ్ చేసినప్పుడు నిజంగా మనం అన్నం కానీ కూర కానీ మిగిలిపోయి ఉన్నప్పుడు దాన్ని క్లీన్ చేస్తే మొత్తం ఆ స్పాంజ్కే ఉండిపోతుంది. అలా కాకుండా ఇలాంటి స్పాంజ్ తీసుకుంటే మనం ఎట్లా అంటే గిన్నెలు తోమిన తర్వాత అసలు జస్ట్ వాటర్తో క్లీన్ చేసామనుకోండి, మళ్ళీ షాప్లో నుండి కొత్తగా కొనుక్కొచ్చామా అన్న ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అయితే వస్తుంది. అండ్ చాలా డిఫరెంట్ కూడా ఉంటుంది. ఓన్లీ మనం గిన్నెలు తోమడానికే కాదు, సింక్ క్లీన్ చేసుకోవచ్చు, ట్యాప్స్ క్లీన్ చేసుకోవచ్చు, ఇంకా స్టవ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ స్క్రబ్బర్ అనేది అయితే 100% అయితే యూస్ఫుల్ అనిపించింది. చాలా డిఫరెంట్ కూడా ఉంది. నాకైతే నచ్చింది. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా ఎక్కువ లిక్విడ్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. సోప్
సోప్కి యూజ్ చేసుకోవచ్చు, లిక్విడ్స్కి యూజ్ చేసుకోవచ్చు, దేనికి యూజ్ చేసుకున్నా కానీ లిమిట్గా యూజ్ చేసుకోవడానికి అయితే నిజంగా 100% యూజ్ ఉంది. అంటే ఎంత డర్టీగా ఉన్నా కానీ దాన్ని ఈజీగా రిమూవ్ అయితే చేస్తుంది. మీకు నచ్చింది అనుకోండి ఈ ప్రోడక్ట్, ఎలా కొనాలనేది కూడా నేను మీకు అయితే చెప్తాను. నిజంగా యూస్ఫుల్ ప్రోడక్ట్స్ చాలానే ఉంటాయి మనకు ఆన్లైన్లో, బట్ కానీ తీసుకునేటప్పుడు వాటిని ఎలా మనం పర్చేస్ చేసుకోవాలనేది చాలామందికి అయితే తెలియదు. మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను కొన్ని టిప్స్ చెప్తాను, వాటిని యూజ్ చేసుకోండి. ఒరిజినల్ ప్రోడక్ట్స్ వస్తాయి మీకు. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఫిల్టర్ ట్యాప్. నార్మల్గా మనం కిచెన్లో ట్యాప్స్ అనేటివి యూజ్ చేస్తూ ఉంటాము. ఇంకా దాంతోనే బియ్యం కడుగుతాం, పప్పులు కడుగుతాం, కూరగాయలు కడుగుతాం కదా. అలాంటప్పుడు కొంచెం ఫిల్టర్ వాటర్తో కనుక కడిగితే మనకు హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే ఉంటాయి. మనకు కంటికి కనిపించని డస్ట్ అయితే ట్యాప్లో నుంచి చాలా వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇలాంటి ఆటోమేటిక్ ట్యాప్ అయితే తీసుకోవాలి. ఇది ఫిల్టర్ అవుతుంది వాటర్. ఇంకా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, రైస్ కానీ, పప్పులు కానీ ఏవి క్లీన్ చేసినా కానీ డస్ట్ అనేది అయితే మన ఫుడ్లోకి వెళ్ళకుండా నీట్గా అయితే ఉంటుంది. ఇది రీజనబుల్ ప్రైస్లోనే ఇప్పుడు ఆఫ్లైన్, ఆన్లైన్లో రెండిట్లో దొరుకుతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి గిన్నెలు తోమడానికి ఎక్కువగా స్క్రబ్బర్స్ కానీ, స్పాంజెస్ కానీ, బ్రషెస్ కానీ అన్ని రకాలుగా చాలా డిఫరెంట్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇప్పుడైతే లిక్విడ్ కోసము ఇలాంటి బాక్స్ అయితే వచ్చింది. ఈ బాక్స్ అయితే చాలా డిఫరెంట్ ఉంటుంది. ముందు ఇలా ఉంటుండే, సెకండ్ టైం మళ్ళీ బిఫోర్ అనేది ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఒక 6 బ్రషెస్ కూడా వస్తాయి, స్పాంజ్తో ఉంటాయి. 6 or 7 వస్తాయి. వన్ సైడ్ అయితే లిక్విడ్ పోసుకోవాలి, వన్ సైడ్ అయితే బ్రష్ తీసుకోవాలి. ఇలా బ్రష్కున్న హ్యాండిల్కి ఇలా బ్రష్ పెట్టేసుకొని లాక్ అయిపోతుంది. మనం హ్యాండ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ చూడండి, సైడ్కి ఇట్లా లిక్విడ్ వేసిన తర్వాత క్యాప్ అయితే పెట్టుకోవాలి. క్యాప్ పెట్టిన తర్వాత జస్ట్ ఫింగర్తో ఇట్లా ప్రెస్ చేస్తే మనకి లిక్విడ్ అయితే వచ్చేస్తుంది. ఫింగర్తో ప్రెస్ చేయొచ్చు, లేదనుకోండి హ్యాండిల్ బ్రష్తో కూడా మనం ఇట్లా ప్రెస్ చేయొచ్చు. చేసిన తర్వాత లిక్విడ్ అయితే వచ్చింది కదా. చూడండి, ఇంకా మనం లిక్విడ్ వచ్చిన తర్వాత హ్యాండిల్తోనే ఇట్లా మనం గిన్నెలు తోముకున్నాం అనుకోండి, నిజంగా చాలా తెల్లగా అవుతాయి. అంతేకాకుండా హ్యాండ్స్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ చిన్న కార్నర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 100 times యూజ్ చేసుకున్న తర్వాత బ్రష్ అనేది తీసేసేయాలి. ఏ బ్రష్ అయినా కానీ ఎక్కువ టైమ్స్ అయితే యూజ్ చేయకూడదు. ఇంకా హ్యాండిల్తో ఇలా పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. కిచెన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సింక్లో చాలామంది ఏం చేస్తూ ఉంటారు, ఫుడ్ అనేది మిగిలిపోతే అది వాటర్తో ఇంకా లిక్విడ్తో అలాగే సింక్లో పోసేస్తూ ఉంటాం. అలాంటప్పుడు ఏమవుతుందంటే సింక్ డ్రైనేజ్ ఫిల్ అయిపోయి సింక్లో నుండి బ్యాడ్ స్మెల్ రావడం, వాటర్ పోకుండా ఉండడం, ఇంకా చాలా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. స్మెల్ వచ్చిందనుకోండి పొద్దింకలు, పురుగులు, బల్లులు ఇలాంటివన్నీ వస్తూనే ఉంటాయి, ఇరిటేషన్ వస్తుంది. అలా కాకుండా ఇలాంటి ఫిల్టర్ బాక్సెస్ అయితే మనకు ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉన్నాయి. నిజంగా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా ఫుడ్ ఉంది, ఇప్పుడు సాంబార్ కానీ లేదనుకోండి ఏదైనా చేసినప్పుడు అది డైరెక్ట్ వేయకుండా ఈ బాక్స్లో వేసేసామనుకోండి, మనకి సాంబార్లో ఉన్న లిక్విడ్ మొత్తం సింక్లోకి వెళ్ళిపోయి ఫుడ్ ఏదైనా ఉంటుంది అనుకోండి దాన్ని ఫిల్టర్ చేసి బాక్స్లో ఉంచుతుంది. అండ్ డైరెక్ట్ మనం తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేయడమే, ఎక్కువ శ్రమ లేదు. ఇంకా మనీ కూడా మనకి సేవ్ అవుతుంది. బ్రషెస్, స్పాంజెస్ తోమిన తర్వాత కూడా ఇందులో పెట్టుకుంటే వాటర్ అనేది ఎక్స్ట్రా వాటర్ పోతుంది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది కూడా కిచెన్ ఫిల్టరే. అండ్ ఇది కూడా సేమ్ మనం ప్రాసెస్ అయితే ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం ఇందాక చూసాం కదా ఫిల్టర్ చేస్తుంది ఫుడ్ మిగిలిపోతే, సో అలాగే ఉంటుందన్నమాట. ఇది కార్నర్కి ఇలా అయితే పెట్టుకోవాలి. మనకు ఇందాకది ట్యాప్కి పెట్టుకున్నాం కదా, ఇది కార్నర్కి ఇట్లా పెట్టేసుకుంటే జస్ట్ వాటర్, ఫుడ్ ఏదైనా ఉన్నా ఇందులో వేసేసుకుంటే మనకు ఫిల్టర్ చేస్తుంది. అండ్ తర్వాత నీట్గా కిచెన్ కూడా నీట్గా ఉంటుంది, ఎలాంటి స్మెల్ రాకుండా ఉంటుంది. ఇంకా డైరెక్ట్ ఇట్లా ఫిల్టర్ అయిపోయిన తర్వాత బాక్స్ తీసుకెళ్ళి ఇంకా మనం డస్ట్బిన్లో వేయడమే, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు. అండ్ ఇది స్టీల్ కాబట్టి లైఫ్ టైం అనేది ఎక్కువ డేస్ వరకు అయితే వస్తుంది. ఇంకా పాడవడం, తుప్పు పట్టడం ఇలాంటిది అస్సలు ఉండదు. స్టీల్ ఎప్పుడైనా మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ ప్రోడక్ట్ అయితే చూద్దామా. ఇంటిని ఊడ్చాలన్నా, తూడ్చాలన్నా, ఇంకా మనము ఫ్లోర్ క్లీన్ చేసుకోవాలన్నా, లేదనుకోండి మిర్రర్స్ క్లీన్ చేసుకోవాలి, కబోర్డ్స్ క్లీన్ చేసుకోవాలి, టైల్స్ క్లీన్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇలాంటి స్టిక్ అయితే దొరుకుతుంది. ఈ స్టిక్కి టిష్యూ పేపర్స్ అయితే ఉంటాయి. అండ్ టిష్యూ పేపర్సే కాకుండా క్లాత్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా పెట్టేసి ఇట్లా కట్టి కొంచెం ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. లాక్ అయిపోయిన తర్వాత మనం ఫ్లోర్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవచ్చు, ఫ్యాన్ కూడా క్లీన్ చేసుకోవచ్చు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మన కంటికి కనిపించని డస్ట్ని కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి అయితే ఈ హోమ్ క్లీనింగ్ మాప్ అనేది అయితే నిజంగా నాకు డిఫరెంట్ అనిపించింది. అండ్ టీషర్ట్స్తో కానీ పాత బట్టలు ఏవైనా ఉన్నాయనుకోండి వాటితో కూడా ఇంటిని క్లీన్ చేయొచ్చు. బట్ కానీ పాత బట్టలు ఇంటిని క్లీన్ చేయడానికి ఎప్పుడు యూజ్ చేసుకోవద్దు, కొత్త వాటినే యూజ్ చేయండి. టవల్స్ దొరుకుతాయి కదా. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ జెల్లీ అయితే చూడండి. ఈ జెల్లీ అయితే నిజంగా మనము చిన్న హోల్స్ ఉంటాయి కదా, చిన్న హోల్స్లో క్లీన్ చేయాలి అంటే అంత ఈజీ కాదు. జెల్లీ వచ్చేసి 50 రూపీసే అయినా కానీ ఇంట్లో మనము మూలకి కార్నర్స్లో
చిన్న చిన్న హోల్స్లో మొత్తం క్లీన్ చేయడానికి అయితే ఈ జెల్లీ అయితే 100% అయితే యూజ్ అయితే అవుతుంది. ఇంతకు మించిన క్లీనింగ్ అయితే మనకైతే ఎక్కడ దొరకదు. కారు ఉందనుకోండి, కార్లో మనం చేయి పెడితే చేయి కూడా పట్టని హోల్స్లలో కూడా క్లీన్ చేసుకోవడానికి ఉంటుంది. ఇంకా స్లైడ్స్ విండోస్ ఉంటాయి కదా, స్లైడ్స్ విండోస్ని కూడా మొత్తం డస్ట్ పడింది అనుకోండి, దాన్ని ఎంత క్లీన్ చేసినా అది క్లీన్ అవ్వదు. ఈ జెల్లీతో మనం స్లైడ్స్ విండోస్ని కూడా చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. మన క్లాత్ పైన ఏదైనా కాటన్స్ అట్లా వాషింగ్ మిషన్లో వేసినప్పుడు ఉంటే దాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. కబోర్డ్స్, టేబుల్స్, డ్రాలో కూడా క్లీన్ చేసుకోవచ్చు. మరి నేను చూపించే ప్రోడక్ట్స్ ఎలా కొనాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రము డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే అక్కడ మీకు కావాల్సింది నాకు మెసేజ్ చేయండి. నేనైతే లింక్ అనేది మీకు అయితే ఇస్తాను. ఆన్లైన్లో షాపింగ్ చేసేటప్పుడు నేను చెప్పే టిప్స్ యూజ్ చేసుకోండి అని చెప్పాను కదా, ఇదే టిప్స్ మీరు ఆన్లైన్లో షాపింగ్ చేసుకునేటప్పుడు 4 స్టార్ 5 స్టార్ రిటర్న్ అండ్ ఎక్స్చేంజ్, క్యాష్ ఆన్ డెలివరీతో పాటు మనం ఏదైనా ప్రోడక్ట్ కొనాలి అనుకుంటే మనకంటే ముందే ఎవరో ఒకరైతే ఆ ప్రోడక్ట్ అనేది పర్చేస్ చేసుకొని దాని రివ్యూస్ కోసం ఒరిజినల్ పిక్స్ అండ్ 4 స్టార్ 5 స్టార్ రేటింగ్ ఇస్తారు. దాని గురించి కూడా ఫుల్గా ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. అది చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ తీసుకోవాలి అనిపిస్తే 1కి 2 సార్లు డిస్క్రిప్షన్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చదువుకున్న తర్వాత ప్రోడక్ట్ అనేది తీసుకోండి. ఏది తీసుకున్నా కానీ మీ ఓన్ డిసిషన్ పైన మాత్రమే తీసుకోవాల్సి అయితే ఉంటుంది.